నాదర్ కర్నూల్ ఎంపీ బరిలో కొత్త పేరు. రిజర్వ్డ్ స్థానంలో ప్రయోగానికి బీఆర్ఎస్ ప్లాన్ వేస్తోందా అంటే అవుననే తెలుస్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో మెజార్టీ సీట్లు కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ ఎన్నికల్లో తమ గెలుపు నల్లేరు మీద నడకని భావిస్తోంది. అయితే దీనికి చెక్ పెట్టేలా జనాదరణ ఉన్న వ్యక్తిని పోటీలో పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తోందని తెలుస్తోంది. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేరు పైకి వినిపిస్తున్నా మొన్నటి ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకతతోనే ఆ నేతలు ఓడిపోయారని, మళ్లీ వాళ్ళనే పోటీలో పెడితే జనం కనీసం ఆదరించారని భావిస్తోందట బీఆర్ఎస్. ఆయనతో పాటు మరికొన్ని పేర్లు వినిపిస్తున్నా అవన్నీ వర్కౌట్ కావని భావిస్తోందట. ఇట్లాంటి పరిస్థితుల్లో గోరెటి వెంకన్న పేరు ప్రతిపాదనలోకి వస్తుందని టాక్. ప్రస్తుతం ఎమ్మెల్సీగా సర్వ్ చేస్తున్న గోరెటిని ఎంపీ ఎన్నికల్లో కంటెస్టెంట్ చేయించే ఆలోచనలో బీఆర్ఎస్ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ వాగ్గేయకారుడిగా మంచి పేరుంది వెంకన్నకు. అటు తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో కీలకంగా వ్యవహరించారు గోరెటి. ఉద్యమకారుడిగా ప్రజా సమస్యలపై, తెలంగాణ సమాజంపై మంచి పట్టున్న వ్యక్తి. అటు సౌమ్యుడు, స్థానికుడు అనే అంశాల కోణంలో గోరెటి పేరు ప్రతిపాదనకు వచ్చినట్లు సమాచారం. వీటన్నిటితో పాటు పార్లమెంట్ సెగ్మెంట్ లో తనకున్న పరిచయాలు, ఉద్యమ కాలం నుంచి తనతో పనిచేసిన కళాకారులు, మేధావులందరి సహకారం గోరెటి వెంకన్నకు కలిసొస్తుందనే భావనలో బీఆర్ఎస్ హైకమాండ్ ఈ పేరును పరిశీలిస్తోందని తెలుస్తోంది. దాదాపు ఈ సెగ్మెంట్ లో ఇక బీఆర్ఎస్ కు కష్టమేనన్న సమయంలో గోరెటి వెంకన్న ఆశాజనకంగా కనిపిస్తున్నాడని బీఆర్ఎస్ భావిస్తోందట. అయితే అందరితో కలివిడిగా ఉండే వెంకన్న ఈ ప్రతిపాదనకు ఒప్పుకుంటాడా చూడాలి. రాజకీయాల్లో పోటీ అంటే కొన్ని వర్గాలకు దూరం అవ్వడమే అనే ఫీలింగ్ లో ఉండే వ్యక్తి గోరెటి అని అంటుంటారు ఆయన సన్నిహితులు. చూడాలి మరి నిజంగా గోరెటి వెంకన్న పేరు నాదర్ కర్నూల్ పార్లమెంట్ పోటీలో ఉంటుందో లేదంటే ఇదంతా ఊహాగానమేనో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.